నమస్కారం. టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజారోగ్యం కాలువల ప్రక్షాళనతోనే సాధ్యం. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్. మాజీ ఉప ముఖ్యమంత్రి తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొట్టు సత్యనారాయణను మర్యాదపూర్వకంగా కలిసిన నూర్ భాషా సంఘం రాష్ట్ర నాయకులు. తెలుగుదేశం మహానాడు సభకు తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుండి టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో తరలి వెళ్లిన తెలుగు తమ్ముళ్లు. పట్టణంలో శాంతి భద్రతల అదుపునకు ప్రజలు పోలీసులకు సహకరించాలి. నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన పట్టణ సీఐ బోనం ఆదిప్రసాద్. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన కంపెనీలు ట్రేడర్లు కోకో గింజలను నిర్ణీత ధర 500 రూపాయలకు కొనడం లేదు. కోకో రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు. ఏలూరు కాలువ పూడికతీత పనులను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సోమవారం నవాబుపాలెం వద్దకు వెళ్లి పరిశీలించారు. నవాబుపాలెం నుండి ముత్యాలమ్మ గుడి వరకు 13 కిలోమీటర్ల మేర కాలువ పూడికను తీస్తున్నారు. ఆయన వెంట బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చీతకోట తాతాజీ ఉన్నారు. రావిపాడు గ్రామంలో పంటబోది తవ్వకం పనులను పరిశీలించారు. ఏలూరు కాలువ పనులు ఉప్పాకపాడు వద్ద జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నీటి పంపిణీ సంఘ అధ్యక్షురాలు బండారు వెంకట్రావు, రూరల్ మండల జనసేన అధ్యక్షులు అడపా ప్రసాద్, నందమూరు టీడీపీ నాయకులు శనగన రాంబాబు, మద్దాల మణికుమార్, చాపల రమేష్, బి ముఖేష్, సందక రమణ, ఏఈ సుధారాణి తదితరులు పాల్గొన్నారు. మనం ఏదైతే గోదావరి నది నుంచి వచ్చే జలాలని మనం వాడుకుని సాగునీరుగాను తాగునీరుగాను కూడా మనం వాడుకోవాల్సిన అవసరం ఉంది. చాలామంది అది మర్చిపోయి కాలువని ఒక డస్ట్బిన్లా తయారు చేశారు. చాలా దురదృష్టకరం. మీ అందరికీ 2 చేతులు పెట్టి నమస్కారం పెడుతున్నాను. మీరు ఎవరు కూడా మీ ఇంట్లో చెత్తను కానీ ప్లాస్టిక్ కవర్లు కానీ ఇంట్లో ఉన్న డెబ్రిస్ కానీ అంతా తీసుకొచ్చి కాలువగొట్టలు వేయొద్దు. కాలువను పరిరక్షించుకోలేకపోతే మన పిల్లలే మనకే అనారోగ్యం పాలవుతాం. అనారోగ్యంలో కోట్లాది రూపాయలు బిల్లులు కట్టవలసి వస్తుంది ప్రజలు. కాబట్టి ఆ రోజు కాటన్ మహాశయుడు ఏదైతే మరి ఈ కాలువను తవ్విన తర్వాత ఈ రోజు వరకు దాని అభివృద్ధి నోచుకోలేదు. కాబట్టి గడిచిన 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాల నుంచి కూడా ఎవరో కనీసం మట్టి కూడా తీయలేదు, సిల్ట్ తీయలేదు. మరి అవన్నీ కూడా తీయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. ఏదో రకంగా ఇక్కడ ఆపి ఈ నీరు కట్టేసి నీరు తోడి అకాలంగా వర్షాలు రావడం కొంత ఇబ్బంది కలిగింది. గౌరవ మంత్రి నిమ్మల రామానాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. ఆయన ఒక 20 లక్షల వరకు మరి గ్రాంట్ ఏదో ఒకటి చేస్తానంటే మనకి దాదాపు 9-10 కోట్ల రూపాయలకి మనం ఎస్టిమేట్లు పెట్టాం. కానీ మనకు రాలేదు. దురదృష్టం కలిగి ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్కి అయినా సరే ఏదో రకంగా ఈ కాలంలోనే ప్రక్షాళన చేసి బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మీ కూటమి ప్రభుత్వం తరఫున మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ చాలామంది చాలా మిషన్లనే బతిమాలి ఇవాళ ఒకే రోజు 10 మిషన్లు పెట్టి ఏదో రకంగా చేయాలని ఇక్కడ ఉన్న ఓనర్స్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేసాం. డబ్బుతో ఎలా ఉన్నా ఇది మన ఆరోగ్యానికి సంబంధించిన విషయం. ఏదో ఖర్చులకు డబ్బులు ఇచ్చినా మీరు పని చేయమని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎవరైనా కాంట్రాక్టులు చేసుకుంటానంటే మరి డబ్బులు కొంత లేట్ అవుతుంది కాబట్టి ముందుకు రావట్లేదు. అయినప్పుడు కూడా కొంతమందిని ఏదో కొంత పెట్టుబడి పెట్టమని చెప్పి మోటివేట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ కాలువని మరి భగవంతుడి దగ్గర 10 రోజుల పాటు మనకు వెసులుబాటు ఇస్తే ఈ కాలువలో సిల్ట్ అంతా తీసి ఏర్పాటు చేసాం. ఎందుకంటే కాలువ చూస్తే మీరు చూడండి ఒకసారి, దయించి అన్ని విలేజ్ల నుంచి టౌన్ నుంచి కూడా వచ్చి మీరు ఒకసారి కాలువను పరిశీలించండి. ఆ నీళ్ళే మనం తాగుతున్నాం. ఆ నీళ్ళని మనం శుద్ధి చేసుకోవాల్సిన అవసరం మన మీద ఉంది. కాబట్టి మీ అందరికీ మరొకసారి నేను ప్రార్థిస్తూ ఉన్నాను, సహకారం చేయండి, అభివృద్ధి చేయడానికి సహకారం చేయండి. మీకు 2 చేతులు పెట్టి నమస్కారం పెడతాను. ఎందుకంటే కాలువలను కాపాడుకోకపోతే నెక్స్ట్ జనరేషన్కి మనం ఏమి ఇవ్వలేము. ఈ కాలువ అనేది పూడిపోద్ది. కొన్నాళ్ళకి ఇదంతా కూడా చెత్త ఉరుకాల్లో తయారవుద్ది. మరి కాబట్టి దాన్ని మీరందరూ కూడా సహకరించమని కోరుకుంటూ సర్పంచ్ గారు వీళ్ళందరినీ కూడా ఎన్ఆర్జీఎస్ నిధులు వాడుకుని కాలువను కూడా శుభ్రం చేయించమని ఎప్పుడో చెప్పాను.
కొంతమంది సర్పంచులు ఇంట్రెస్ట్గా చేస్తూ ఉన్నారు. మరి రాంబాబు కూడా దానికి సహకరించారు. అదేవిధంగా అందరూ చేస్తేనే ఈ కాలువ మనందరూ సంబంధించింది. కొన్ని లక్షల మంది నీరు తాగుతూ ఉన్నారు. ఈ నీరుని కాపాడుకుందాం. ఇది లేకపోతే తర్వాత మనం ఇంకా పాడైపోతే ఈ కాలువ. కాబట్టి మరి దీనికి శ్రద్ధగా దీన్ని చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ సహకరించవలసింది. ఎక్కడ కూడా విలేజెస్లో కూడా అన్ని చోట్ల మనం వేయొద్దని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి నా ప్రయత్నం లోపం లేకుండా ఏమాత్రం 10 రోజులు ఉన్నా సిల్లు దించి బాధ్యతను మనం తీసుకుంటాం. దానికి మీరు అందరూ సహకరించడం కోరుతున్నాం. గౌరవనీయులైన మన తాడేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గవర్నమెంట్ ఇప్పు సోదరుడు మరి శ్రీనివాసరావు గారితో కలిసి, అలాగే జనసేన కూటమి సభ్యులు అందరం కలిసి ఈ కాలువల మీద జరుగుతున్న వర్కుల మీద ఎమ్మెల్యే గారితో కలిసి చూడటం జరిగింది. ముఖ్యంగా మరి ఈ కాలువ కట్టేటప్పటికి ఏలూరు కాలువ రమారమి 10-15 సంవత్సరాల నుంచి ఎవరో కూడా చెంచా మట్టి కూడా తీయకుండా దీంట్లోంచి వదిలేయడం జరిగింది. ఈరోజు కాలువ ఎండిపోయిన తర్వాత చూస్తే తీరా మరి ఎంత కాలువ ఎలా ఉందో ఒక డస్ట్ బిట్ లాగా తయారైంది. అది చెత్త చెదారంతో ప్లాస్టిక్ సంచులు, గ్లాసులు, పెంకులు, బట్టలు, గుడ్లతో ఎమ్మెల్యే చూసి చాలా మరి ఆయన దాని గురించి ఏదో ఒక క్లియర్ చేయాలని ఒక పట్టుదలతో ఆయన మరి ఫండ్స్ అయితే గవర్నమెంట్లో లేవన్నారట. దాని మీద కృషి చేస్తున్నారు. దాని ఈరోజు మరి నవాపాలెంలో ఈ అడ్డగట్టు దగ్గర నుంచి మరి ఏదైతే బాదంపూడి అయిపోతా ముత్యాలం కూడా దాటిన తర్వాత ఒక అడ్డగట్టేసి ఈ నీళ్ళు కాలువలో నీళ్ళు తోడిచ్చేసి మొత్తం దీన్ని మరి శుభ్రం చేస్తే దానిపై రావుపాడులో ఒక బోధి ఒకటి ఇవాళ ఏదైనా తాడేపల్లి నియోజకవర్గంలో ఈ బోధులు కాలువలు ఎండాకాలం క్లీన్ చేయాల్సిన అవసరం ఉంది. అనుకోకుండా అకాల వానలు వస్తాం వల్ల కొన్ని ఇబ్బందిగా కాకపోతే ఈ పాటికి అవన్నీ కూడా చేస్తారు. ఏదైనా మరి ఈ కూటమి ప్రభుత్వంలో ఈ కాలువ మాత్రం ముఖ్యంగా ఏలూరు కాలువ మాత్రం పూర్తి స్థాయిలో రాబోయే సంవత్సరం అయినా మరి క్లీన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ముఖ్యంగా మన ఇంట్లో వచ్చే చెత్తాచెదారాన్ని కాలువ వేయకుండా, డ్రైన్ నీళ్ళు కాలువ వదలకుండా వాటికి సరైన కుంటలు తవ్వుకుని అందులో మన డ్రైన్ నీళ్ళు అది వదులుకునేలాగాను మన దగ్గర వచ్చిన ప్లాస్టిక్ కవర్ కానీ చెత్త కానీ ఈ కాలువ ఇక్కడ ఇంట్లో ఉంచి మీ పంచాయతీలో కానీ మున్సిపాలిటీలో కానీ ఎంప్లాయ్ శానిటరీ వాళ్ళకి అప్పు చెప్తే వాళ్ళు తీసుకెళ్తారు. దానికి మాత్రం ప్రజలు సహకరించిన రోజులే మన బాధ్యత మనదే కాలువలు మనం శుభ్రంగా ఉంచుకోవాలని. అది మనం చేసిన రోజులు ప్రభుత్వం చేస్తుంది. దీన్ని అందరూ సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఏదైతే మన కాన్స్టిట్యున్సీలో 13 కిలోమీటర్లు కూడా మరి ఈ కాలువ మొత్తం కూడా మరి చెత్తా చెదారంతో చాలా అస్తవ్యస్తంగా ఉంది. మరి ఈ వాటర్ని తాగడానికి కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్న తరుణంలో మరి ఏదైతే మన గౌరవ శాసనసభ్యులు మరి ఇలాంటి వాటర్ తాగితే ప్రజలందరూ కూడా అనారోగ్యం పాలవుతారు, వీటిని ప్రక్షాళన చేయాలని ఆయన కంకణం కట్టుకుని మరి ఏదైతే మరి ప్రభుత్వంతో మాట్లాడి కొంత నిధిని తీసుకుని కొంత ప్రజల సహకారంతో కూడా ఈ ప్రక్షాళన చేయడం జరుగుతుంది. ముందుగా ఆయనకి ఈ మన నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొనాలని, అదేవిధంగా చెత్తా చెదారం కూడా మనం వేసేటప్పుడు మనం తాగునీటిని మనం ఉపయోగించుకున్న దాంట్లో మనం వేస్తున్నామని ఒకసారి అందరూ కూడా ఆలోచించి ఇది మనందరిది కాబట్టి మనందరం కూడా దీన్ని శుభ్రంగా చూసుకోవాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మాజీ ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ కొట్టు సత్యనారాయణను నూర్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, వైసీపీ మైనారిటీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ బాబీ, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు షేక్ ఖదీజాలు కూడా కొట్టు సత్యనారాయణ కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ నూర్ భాషా ముస్లిం మైనారిటీలకు 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల మీద ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. నూర్ భాషా సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్ఎస్ బాజీ మాట్లాడుతూ నూర్ భాషాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి ఏటా 100 కోట్లు ఇస్తానని అబద్ధపు హామీలు ఇచ్చారని, కానీ అమలు చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు షేక్ ఖదీజా, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అక్బర్ నజరుద్దీన్, నాగూర్, మస్తాన్, వలీ తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూర్ భాషా మహిళా రాష్ట్ర అధ్యక్షురాలుగా మన తాడేపల్లిగూడెనికి చెందిన శ్రీమతి షేక్ హుస్సేన్ బీబీని రాష్ట్ర అధ్యక్షురాలుగా నియమించడం జరిగింది. ముఖ్యంగా మనం అధికారంలో ఉన్నప్పుడు నూర్ భాషలకు సంబంధించి కడప జిల్లాకు సంబంధించిన వ్యక్తిని నూర్ భాషా అధ్యక్షుడిగా మనం నియమించాం.
అతను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు తిరిగాడు. మన తాడేపల్లిగూడెం కూడా వచ్చాడు, ఇక్కడ అందరినీ కలిశాడు. ఆ 100 భాషలకు సంబంధించిన ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసాం. అధ్యక్షుడితో పాటు డైరెక్టర్ని ఏర్పాటు చేసాం. 100 భాషలకి అన్ని రకాలుగా ఆర్థికంగా సహకారం చేయడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసాం. ఇవాళ ఎన్నికలకు ముందు తెలుగుదేశం మరి వాళ్ళ పార్టీ చంద్రబాబు నాయుడు అనేక అబద్ధాలు చెప్పి ఈ ముస్లిం మైనార్టీలకి 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తానన్నాడు. ఇప్పటికి సంవత్సరం దాటిపోయింది. దాని ఊసు కానీ దాని ఆలోచన కానీ లేదు. అలాగే ముఖ్యమైన పట్టణాల్లో ఈద్గాలు కానీ కబరిస్తాన్లకి స్థలాలు కేటాయిస్తాను. ఇవాళ 100 భాష కార్పొరేషన్ ఏర్పాటు చేసి 100 కోట్లు నిధులు కూడా దాంట్లో పెడతానని కూడా ఎన్నికల హామీలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. దానికి సంబంధించి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు కూడా ఇస్తారని హామీ ఇవ్వడం జరిగింది. అంటే ఈ చంద్రబాబు నాయుడు హామీలు అంటే నీటి మూటల కింద లెక్క అన్నది ప్రతి విషయంలోనూ రుజువు చేసుకుంటా ఉన్నాం. మరి ఇవాళ ఒక మహిళా సోదరమణిని మరి మహిళా అధ్యక్షురాలిగా జగన్మోహన్ రెడ్డి గారు నియమించడం, 100 భాషలకి తగిన న్యాయం చేస్తానని ఆయన అన్ని రకాల ముందు మనం ఎన్నికలకు ముందు చేసాం. మన ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆదుకున్నాం. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ 100 భాషలకి పునర్వైభవం తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా సంపూర్ణ న్యాయం చేసే దిశగా మన హుస్సేన్ బీబీ ద్వారా ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, హుస్సేన్ బీబీకి మన తాడేపల్లిగూడెం నివాసి మన సోదరి హుస్సేన్ బీబీ మన తాడేపల్లిగూడెం పట్టణానికి సంబంధించి ఇంత రాష్ట్రానికి సంబంధించిన పదవి ఇచ్చినందుకు మన నియోజకవర్గే కాకుండా మన జిల్లాకి సంబంధించి అక్కడున్న 100 భాషలకి మరి అన్ని రకాలుగా మనం వస్తే ఏం చేస్తామన్నది మరి అందరిలోనూ కూడా ఒక అవగాహన కల్పించే కార్యక్రమం చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మా 100 భాషా సంఘం నుంచి నన్ను రాష్ట్ర మహిళా అధ్యక్షురాల కింద నిలబెట్టినందుకు జగన్మోహన్ రెడ్డి అన్నగారికి నా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మా సంఘం ఇతర సంఘంలాగే ముందుకు రావాలని, మమ్మల్ని కూడా గుర్తించాలని, మా సంఘం సమాన హక్కు కావాలని నేను కోరుకుంటున్నాను. అన్న, మా ఓటింగ్ ఎప్పుడు మీకే ఉంటుంది, మేము ఎప్పుడు సపోర్ట్గా మీకే ఉంటామన్నా. మమ్మల్ని గుర్తించేలాగా మీరే చేయాలన్నా. మీ అండ మాకు ఎప్పుడూ ఉండాలన్నా. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ గారిని కలవడం, రాష్ట్ర 100 భాష సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలిగా షేక్ హుస్సేన్ బీబీ గారిని ఎన్నుకోవడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో 2024 ఎన్నికల్లో వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో 100 భాషా ముస్లిములకి ప్రతి సంవత్సరం 100 కోట్లు కార్పొరేషన్ ఏర్పాటు చేసి 100 కోట్లు ఇస్తామని చెప్పడం జరిగింది. అలాగే వడ్డీ లేనటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రతి ముస్లిం మైనార్టీలకు కూడా 5 లక్షల వరకు ఇస్తామని చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం. ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే కనీసం 100 భాష కార్పొరేషన్ ఏర్పాటు చేయలేనటువంటి దుస్థితిలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి కాగానే 100 భాష కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని కార్పొరేషన్ చైర్మన్ని డైరెక్టర్ని నిర్మించడం జరిగింది. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు మరియు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో మాకు ఇచ్చినటువంటి హామీలను తొంగలో తొక్కి కనీసం 100 భాష కార్పొరేషన్ ఏర్పాటు చేయకుండా మా కులాన్ని గుర్తించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి 100 భాష సోదరులందరూ గుర్తించాలి. మనకి న్యాయం చేసింది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి తెలియజేసుకుంటాం. కడపలో ఈ నెల 27, 28, 29 తేదీలో జరుగుతున్న తెలుగుదేశం మహానాడు సభలకు తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుండి సోమవారం తెలుగుదేశం నాయకులు తరలి వెళ్లారు. నియోజకవర్గం తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో సోమవారం టీడీపీ నాయకులు వాహనాలపై బయలుదేరి వెళ్లారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్, తెలుగు రైతు జిల్లా అధ్యక్షులు పాతూరి రాంప్రసాద్ చౌదరి, తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షులు గంధం సతీష్, రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు పరిమి రవికుమార్, ఎరుబండి సతీష్, ముత్యాల సత్యనారాయణ, ముప్పిడి రమేష్ తదితరులు వలవల బాబ్జీతో పాటు వెళ్లారు. ఈ నెల 27, 28, 29 తారీఖుల్లో జరిగే మహానాడు కార్యక్రమానికి తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి ఈరోజు 5 కారుల్లో బయలుదేరడం జరుగుతూ ఉంది. అలాగే రేపు 28వ తారీఖున ఇంచుమించుగా మరి ఒక 25 నుంచి 30 కార్లు మరి మహానాడుకు రావడం జరుగుతుంది. మేము ముందుగా వెళ్ళి
అక్కడ ఈ అకామిడేషను ఈ కార్యక్రమాలన్నీ చూడడానికి గాను ముందుకెళ్తున్నాం. మహానాడు అంటే మరి తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి పండుగ వాతావరణంలో మరి కడపలో అన్ని ఏర్పాట్లు కూడా మరి తెలుగుదేశం పార్టీ చేయడం జరిగింది. ఎవరికి ఇబ్బంది రాని విధంగా అన్ని రకాల ఏర్పాట్లని కూడా పార్టీ మరి ముందుగానే నెల రోజులు ముందుగానే మరి ప్లాన్ చేసుకుని ఎవరికి ఇబ్బంది కలగని పరిస్థితి ఉండేలాగా అకామిడేషన్ కానీ అలాగే భోజన సదుపాయాలు కానీ అన్ని రకాలుగా కూడా పార్టీ ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి మరి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మరి తరలి రావాల్సిందిగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం తరఫున మరి విజ్ఞప్తి చేస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా మరి క్రమశిక్షణగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఒక పండుగ వాతావరణం. దాంట్లో భాగంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కార్పొరేషన్ చైర్మన్ అయిన కులవల బాబ్జీ గారి నాయకత్వంలో నేను నాతో పాటు వాళ్ళందరం కూడా ఈరోజు మరి కడప మహానాడు కార్యక్రమానికి బయలుదేరడం. ఏదైతే ముందుగా మేము వెళ్ళి అక్కడ కార్యక్రమాలని అన్నీ కూడా చూసుకుంటూ ఏదైతే మహానాడు రోజున కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున సుమారుగా 5 నుంచి 6 లక్షల మంది ఈరోజు మహానాడు కార్యక్రమంలో పాల్గొనడానికి ఏర్పాట్లన్నీ కూడా పార్టీ చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి మరి వచ్చిన నాయకులు కార్యకర్తలు అందరినీ కూడా చూడడానికి బాబ్జీ గారి నాయకత్వంలో మేమందరం వెళ్ళడం. ముందుగా అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న కార్యక్రమాలన్నీ కూడా అకామిడేషన్ కానీ అక్కడ వచ్చిన నాయకులందరికీ కూడా పూర్తి స్థాయిలో సదుపాయాలు చేసే విధంగా ఏర్పాటు చేయడానికి మేమందరం కూడా ఈరోజు బయలుదేరడం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఎల్లుండి వచ్చే నాయకులు కానీ కార్యకర్తలు కానీ అన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటాం. తద్వారా అందరూ కూడా పెద్ద ఎత్తున ఇది తెలుగుదేశం పార్టీ పండగ దినం కాబట్టి అటువంటి పండగ వాతావరణాన్ని ఆ మహనీయుడు నందమూరి తారక రామారావుకి ఘనమైన నివాళులు అర్పించే విధంగా ఆ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున సుమారు 6 లక్షల మంది ఈరోజు ఆ కార్యక్రమానికి రావడం జరుగుతుంది. కాబట్టి అందరూ తరలి రావాలని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ 27, 28, 29 3 తేదీల్లో కడపలో మహానాడు జరుగుతుంది. దాని సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కడప జరిగే మహానాడుకి బయలుదేరి వెళ్తున్నారు. దానిలో భాగంగానే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ శ్రీ గొర్రెల సీతారావుతో పాటు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ వలవల బాబ్జీ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున తాడేపల్లిగూడెం నుండి తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా మహానాడు కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తున్నాం. మహానాడు అంటే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ అభిమానించే ప్రతి ఒక్కరికి కూడా పండగ కార్యక్రమం. కాబట్టి ఆ కార్యక్రమంలో మేమంతా కూడా ఏంటంటే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని స్మరించుకుంటూ ఏదైతే ఈ రాష్ట్రంలో చేయవలసిన కార్యక్రమాన్ని కూడా చర్చించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తాడేపల్లిగూడెం నియోజకవర్గం కూడా వలవల బాబ్జీ గారు శ్రీధర్ గారి నాయకత్వంలో మేమందరూ కూడా తరలి వెళ్తాం తెలియజేసుకుంటూ. తాడేపల్లిగూడెం పట్టణ సీఐగా బోనం ఆదిప్రసాద్ 3 రోజుల కిందటే బాధ్యతలు స్వీకరించిన విషయం విదితమే. అయినా ఏలూరు స్పెషల్ బ్రాంచ్ సీఐగా పనిచేసి ఇక్కడకు బదిలీపై వచ్చారు. పట్టణ సీఐగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి టీసీసీ ఆయనను కలిసి విష్ చేసింది. ఈ సందర్భంగా ఆయన టీసీసీతో మాట్లాడుతూ పట్టణంలో శాంతి భద్రతల అదుపుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తే చట్టపర చర్యలు తప్పవని పట్టణ సీఐ బోనం ఆదిప్రసాద్ హెచ్చరించారు. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలందరికీ కూడా నమస్కారం. నేను ఆదిప్రసాద్ తాడేపల్లిగూడెం టౌన్ ఇన్స్పెక్టర్గా కొత్తగా బాధ్యతలు తీసుకున్నాను. ఇంతకుముందు ఏలూరు స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్గా పనిచేసి అక్కడి నుంచి బదిలీపై తాడేపల్లిగూడెం పట్టణానికి రావడం జరిగింది. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజల సహకారంతో ఈ పట్టణంలో శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా వాటిని జాగ్రత్తగా మెయింటైన్ చేస్తానని, లా అండ్ ఆర్డర్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని, అలాగే ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళందరూ కూడా మత్తు పదార్థాలు, గంజాయి అలాంటి వాటి చోట్లకి వెళ్లకుండా ఉండాలని, అలాంటిది ఏదైనా క్రికెట్ బెట్టింగ్లు కానీ అలాగే కోడి పందాల ప్యాకెట్ల గురించి ఏదైనా సమాచారం ఉంటే పోలీస్ స్టేషన్ నెంబర్కి ఫోన్ చేసి అందరూ తెలియజేయాలని కోరుతున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.
ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరేట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. 3 దేశాల్లో విస్తరించి ఉన్న విద్యా సంస్థలు, 185కు పైగా స్కూల్స్ కలిగిన విద్యా సంస్థ, ప్రపంచ శ్రేణి విద్యా ప్రమాణాల సాధనతో 100కు పైగా అవార్డ్స్, అంతర్జాతీయ విద్యారంగంలో 50 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం. విశ్వవిఖ్యాత విశ్వవిద్యాలయం కేంబ్రిడ్జ్ వారిచే రూపొందించబడిన ఎడ్యుకేషన్ కరికులం, 1st to 5th CBSE సిలబస్, 6th to 10th ICSE సిలబస్, బిట్స్ పిలానీ మరియు IIM పూర్వ విద్యార్థుల మేధో సహకారంతో సివిల్స్, IIT మరియు నీట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్, నర్సరీ నుండి 8th AC క్లాస్ రూమ్స్, నర్సరీ టు 10th డిజిటల్ క్లాస్ రూమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ క్లాసెస్, రోబోటిక్స్ ల్యాబ్ అండ్ సైన్స్ ల్యాబ్, యాక్టివిటీ అండ్ ప్లేవే మెథడ్ లో విద్యా బోధన, మ్యూజిక్ అండ్ డాన్స్, ఆర్ట్స్, మార్షల్ ఆర్ట్స్ అండ్ యోగా, ఆధునిక వసతులతో హైటెక్ ప్లే గ్రౌండ్, స్కేటింగ్, బాస్కెట్బాల్ అండ్ పికిల్ బాల్ కోర్ట్స్, AC, non-AC బస్ ఫెసిలిటీ. నర్సరీ టు 10th అడ్మిషన్లు జరుగుతున్నవి. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరేట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్స్ 9030628609 and 7780385235. అతి తక్కువ ఫీజులతో మానవతా విలువలతో కూడిన అత్యుత్తమ విద్యా బోధనకు శ్రీ సత్యసాయి విద్యాలయం. అర్హత, అనుభవం కల అధ్యాపక సిబ్బంది, ప్రశాంత వాతావరణంలో సువిశాల భవనం, బాల వికాస్ తరగతుల నిర్వహణ, IIT తరగతుల నిర్వహణ, స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ పై ప్రత్యేక తరగతులు, డ్రాయింగ్, డాన్స్, యోగా, గేమ్స్, డిజిటల్ క్లాసెస్ లో కంప్యూటర్ ఎడ్యుకేషన్, RO వాటర్ ఫెసిలిటీ, ఆటో వ్యాన్ ఫెసిలిటీ, సాంస్కృతిక, సాంకేతిక, సామాజిక, క్రీడా రంగాలలో పోటీ ఏదైనా అద్భుత ప్రతిభ మా విద్యార్థుల సొంతం. 2025 10వ తరగతి ఫలితాలలో 591 మార్కులు సాధించిన మీసాల దేవకి మరియు అత్యధిక మార్కులు సాధించిన మా విద్యార్థులకు శుభాకాంక్షలు. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించండి శ్రీ సత్యసాయి విద్యాలయం, సత్యసాయి మందిరం దగ్గర, DS చెరువు సెంటర్, సుబ్బారావుపేట, తాడేపల్లిగూడెం. ఫోన్ 228822, సెల్ 9440183727. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్, మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, DMAS, ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. కోకో గింజలకు ప్రభుత్వం చెప్పిన ధర కిలోకు 500 రూపాయలు అమలు కావడం లేదని ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. శ్రీనివాస్ ఆరోపించారు.
సోమవారం ఏలూరులోని అన్నే భవనంలో ఏపీ కోకో రైతుల సంఘం ముఖ్య నాయకుల సమావేశం సంఘ రాష్ట్ర అధ్యక్షులు బొల్లు రామకృష్ణ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్రే శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కిలో 500 రూపాయలకు కోకో గింజలను కొనుగోలు చేయాలని కంపెనీలకు ట్రేడర్లను ఆదేశించినప్పటికీ క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదన్నారు. దీనిపై కోకో రైతుల పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. సమావేశంలో కోకో రైతు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎస్ గోపాలకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు బోళ్ల వెంకట సుబ్బారావు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఆలపాటి శ్రీనివాసరావు, రాయల కాళీబాబు, ఈడ్పుగంటి శ్రీనివాసరావు, కె రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ గత 3 నెలలుగా ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో కోకో రైతులకి కోకో గింజలకి ఒక అంతర్జాతీయ మార్కెట్ ధర కోసం అట్లాగే గింజలు కొనుగోలు కోసం చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నాం, పోరాటం చేస్తూ ఉన్నాం. అయితే ప్రభుత్వం వారి వైపు నుంచి ఎంత రిక్వెస్ట్ చేసినా ధర పెంచడానికి అంగీకరించలేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి మేము 50 రూపాయలు అదనంగా ఇస్తాం, మీరు కిలో కోకో గింజల్ని ఈరోజు సోమవారం నుండి 500కి కొనుగోలు చేయాలనే పద్ధతుల్లో వాళ్ళ మంత్రుల సమక్షంలో చర్చ నడిచింది, నిర్ణయం జరిగింది, ప్రకటించారు. కానీ ఇది ఈ రోజు నుంచి చూస్తూ ఉంటే మళ్ళీ కంపెనీలు కిలో కోకో గింజలు 450 రూపాయలకి కొనుగోలు చేస్తాం, ప్రభుత్వం మాకు 50 రూపాయలు ఎట్లా ఇస్తుంది, ఇంతవరకు గైడ్లైన్స్ రాలేదు కాబట్టి 50 రూపాయలకే కొనుగోలు చేస్తాని పద్ధతులు వాళ్ళ కంపెనీలు మాట్లాడుతూ ఉన్నారు. రైతుల నుంచి సక్రమంగా గింజలు కొనుగోలు చేసే పరిస్థితి కూడా కనబడట్లేదు. కాబట్టి ఉద్యాన శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు వాటిని స్పందించి ఇవాళ మీరు ఏదైతే ఒప్పించారో ధర, ఆ ధర ప్రకారం కనీసం కిలో కోకో గింజల్ని 500 రూపాయలకైనా సరే వెంటనే రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. రూరల్ మండలం మోదుగుంట గ్రామానికి చెందిన వల్లేపల్లి లావణ్యకు సీఎం సహాయ నిధి 24,000 రూపాయల చెక్కును ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, నరిసే సోమేశ్వరరావు, పట్టణ జనసేన నాయకులు వర్తనపల్లి కాశీ, పైబోయిన రఘు, పైబోయిన వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ఆధ్వర్యంలో సోమవారం ప్రజావేదికను నిర్వహించారు. మున్సిపల్ మేనేజర్ రవి సుధాకర్, అసిస్టెంట్ కమిషనర్ నేతల రాజు, ఎంఈ వెంకటరమణ, శానిటరీ సూపర్వైజర్లు, అంగన్వాడీ సూపర్వైజర్లు పాల్గొన్నారు. ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. టిడ్కో గృహాల లబ్ధిదారుల నుండి రోడ్లు, డ్రైనేజ్ సమస్యలపై ఫిర్యాదులు వచ్చాయి. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు పట్నాల రాంపండు వినతి పత్రం సమర్పించారు. స్థానిక 9-10 వార్డుల్లోని డ్రైనేజీల్లో సిల్ట్ తొలగించాలని కోరుతూ ఈ వినతి పత్రం అందించారు. అధికారులు వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఇప్పుడు ప్రతి సోమవారం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మనకి ఇక్కడ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ అంటే ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనే కార్యక్రమం ఈ పురపాలక సంఘంలో జరుగుతుంది. దానికి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని మీ యొక్క సమస్యలను ఈ వేదిక వద్దకు తీసుకొచ్చిన యెడల లిఖితపూర్వకంగా మీకు ఎండార్స్మెంట్ కూడా ఇచ్చి ఆ సమస్యను తగు అధికారులతోటి పరిశీలన చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఇప్పుడు ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఏంటంటే మే 21 నుంచి జూన్ 20వ తారీఖు వరకు యోగా డేస్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన తాడేపల్లిగూడెం పట్టణంలో 12 చోట్ల యోగా క్లాసులు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే రెగ్యులర్గా మార్నింగ్ ఉదయం 5 చోట్ల, ఈవినింగ్ ఏమో 7 చోట్ల, మొత్తం 12 చోట్ల యోగాలు జరుగుతున్నాయి. ఈ యోగా క్లాసులకి ప్రజలందరూ కూడా మీరు వెళ్ళి వినియోగించుకుని రిజిస్ట్రేషన్ చేయించుకుని మీరు యోగా క్లాసులో జాయిన్ అయ్యి ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరుతున్నాం. ప్రజలు చాలా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో యోగా చాలా ఇంపార్టెంట్ కనుక మీరందరూ కూడా యోగా నేర్చుకుని ఆరోగ్యవంతంగా ఉండాలి. అలాగే మీ యొక్క చుట్టుపక్కల ప్రదేశాలన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. మీ ఇంటి నుంచి వచ్చిన చెత్తను పొడి చెత్త విడదీసి పారిశుద్ధ్య కార్మికులకు మాత్రం ఇవ్వాలి. డ్రైన్లో కానీ రోడ్ల మీద కానీ వేయకూడదు. కానీ ఇప్పుడు కాలం కూడా మారింది, వర్షం పడుతుంది, ఎండగాస్తుంది. ఇప్పుడు ఫీవర్స్ వస్తాయి, ఫీవర్స్ వస్తే వెంటనే నెగ్లెక్ట్ చేయకూడదు. అలాగే కోవిడ్ వైరస్ కూడా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. దానివల్ల ఎవరూ ఇబ్బంది పడక్కర్లేదు. కానీ మన బాడీ స్టామినా పెంచుకోవాలి. బాడీ స్టామినా పెంచుకోవాలంటే మీరు యోగా చేయాలి. ఇలా యోగాలు చేయడం వల్ల మీరు దాని బాడీని వైరస్ నుండి కాపాడుకునే అవకాశాలు ఉంటాయి. కనుక మీరు అందరూ కూడా ఈ యోగా క్లాసులో రిజిస్ట్రేషన్ అయ్యి జాయిన్ అవ్వాలి. మినిమం 28,000 మందిని యోగా వైపు నడిపించి ఆరోగ్యవంతులుగా చేయాలని ఒక ప్రభుత్వ సంకల్పం, ఉద్దేశం అది. కొత్త విద్యా సంవత్సరం జూన్ 12వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. పాఠశాలలు తెరిచే నాటికి విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు అందజేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్న జాతీయ పాఠ్యపుస్తక విక్రయ కేంద్రం నుండి ఉమ్మడి జిల్లాలోని అన్ని మండలాలకు పాఠ్యపుస్తకాలు సరఫరా అవుతాయి. టీసీసీ అక్కడకు వెళ్లి సమాచారాన్ని సేకరించింది. జిల్లా అంతటికి 12,65,000 పుస్తకాలు అవసరం ఉండగా
3,686 పుస్తకాలు మినహా మిగిలిన 12,61,000 పాఠ్యపుస్తకాలను చేరాయన్నారు. అందులో 8 లక్షల పుస్తకాలు మండల కేంద్రాలకు పంపించామని మేనేజర్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాత ఎరస్ట్వైల్ డిస్టిక్గా 48 మండలాలకి తాడేపల్లి నుంచి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. 2025-26 సంవత్సరంలో గాను జిల్లాకు 12,65,087 బుక్స్ అవసరమై ఉండగా ఇప్పటికి 12,61,400 బుక్స్ రిసీవ్ చేసుకున్నాం. ఇంకా రావాల్సినవి 3,686 బుక్స్ వస్తున్నాయి. 4-5 రోజుల్లో గోడౌన్కి చేరున్నాయి. ఇప్పటిదాకా 8,16,249 బుక్స్ 48 మండలాలకి సప్లై చేయబడింది. ఈ రోజు నుంచి మళ్ళీ రెండో స్పెల్లో డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఈ 30వ తారీఖుల్లో మొత్తం బుక్స్ సరఫరా చేయడం జరుగుతుంది. కడపలో జరుగుతున్న టీడీపీ మహానాడును విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కళ్యాణ రామచంద్రరావు కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన గణేష్ నగర్లో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పి దుర్గారావు, వి రాజు, ఎన్ కుమార్, డి ధర్మరాజు, బి కొండయ్య, దుర్గాప్రసాద్, వి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అలాగే కడపలో జరిగే మహానాడులో పాల్గొనేందుకు ముస్లిం మైనారిటీ నాయకులు షేక్ బాజీ అనుచరులతో కలిసి సోమవారం బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఆలపాటి మురళి, కర్టూరి గోవిందరాజు, షేక్ మీరా సాహెబ్, షేక్ మీరా మొహిద్దీన్ తదితరులు పాల్గొన్నారు. జరగబోహు మహానాడు కార్యక్రమానికి అంగరంగ వైభవంగా కడప జిల్లాలోని కడప పట్టణంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి మరి తాడేపల్లి నుంచి అశేషంగా మరి వలల బాబ్జీ గారి నాయకత్వంలో బయలుదేరడం జరుగుతోంది. మరి ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా మరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా అంగరంగ వైభవంతో మరి తెలుగు జాతికే గర్వంగా చెప్పుకుంటే తెలుగు జాతి ముద్దుబిడ్డ ఎన్టీ రామారావు గారి జయంతిని పురస్కరించుకుని 27, 28, 29వ తారీఖున మరి జరుగుతున్నటువంటి ఈ యొక్క మహానాడిని అందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పి, అదేవిధంగా అందరూ కూడా కార్యక్రమాల్లో పాల్గొని మరి ఈ పండుగలో అందరూ భాగస్వాములు కావాలని చెప్పి తెలియజేస్తూ, మన తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా 27, 28, 29 ఈ 3 రోజులు కూడా ఎంతో ఘనంగా భారీ ఎత్తున కడపలో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి తెలుగుదేశం పార్టీ ఎంతో ఘనమైన సంబరాలు చేసుకుంటూ ఎన్నో తీర్మానాలు అక్కడ చేయటం జరుగుతుంది. కాబట్టి వేలాదిగా లక్షలాదిగా తరలి వెళుతున్నారు. అన్ని జిల్లాల నుంచి, రాష్ట్రం నలుమూలల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే ప్రతి ఒక్క మినిస్టర్లో అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం జరుగుతుంది. అందులో చక్కటి తీర్మానాలు కూడా పెట్టడం జరిగింది. అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్గా యువ నాయకుడు లోకేష్ బాబు గారికి ఇవ్వాలని చెప్పి ఈ ప్రతిపాదనను కూడా అక్కడ చేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా విజయవంతం చేయాలి, ప్రతి ఒక్కరూ కూడా ముందుండాలని చెప్పి కోరి ప్రార్థిస్తూ, తాడేపల్లిగూడెం పట్టణంలో ఇటీవల బైకులు చోరీ చేసిన వ్యక్తిని పట్టుకుని అతని వద్ద నుండి 2 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ సీఐ బోనం ఆదిప్రసాద్ తెలిపారు. ఆదివారం రాత్రి మోటార్ సైకిల్ తనిఖీలలో భాగంగా మెట్టొప్పరగూడానికి చెందిన దుర్గాప్రసాద్ను అరెస్టు చేసి అతను ఆర్ఆర్ హాస్పిటల్ రోడ్, శేషమహల్ రోడ్డులోని దొంగిలించిన బైక్లను స్వాధీనం చేసుకుని కోర్టుకు హాజరుపరిచినట్లు సీఐ తెలిపారు. పట్టణ ఎస్ఐలు బాదం శ్రీనివాస్, నాగరాజులు కేసును ఛేదించారు. తాడేపల్లిగూడెం పట్టణానికి సంబంధించి మరి ర్యాష్ డ్రైవింగ్, అలాగే హెల్మెట్ లేని ద్విచక్ర వాహనాలు, అదేవిధంగా నెంబర్ ప్లేట్స్ లేని ద్విచక్ర వాహనాల మీద మన సాయంత్రం ప్రత్యేకమైన డ్రైవ్ పెట్టడం జరిగింది. మరి ఆ డ్రైవ్లో భాగంగా మన తాడేపల్లిగూడెం ట్రాఫిక్ ఐలాండ్ దగ్గర మన ఎస్ఐ బాదం శ్రీనివాస్ గారు, అలాగే మన క్రైమ్ పార్టీ కాన్స్టేబుల్ శ్రీనివాస్ అన్న సిబ్బంది అందరూ కలిపి వెహికల్ చెకింగ్ చేస్తున్న క్రమంలో అక్కడ మనకి మట్టపర్తి దుర్గాప్రసాద్, మెట్టొప్పరగూడకు చెందిన వ్యక్తులను అతను ఒక బైక్తో రావడం జరిగింది. ఆ బైక్ని వెరిఫై చేస్తే అది అతను దొంగలించిన బండిగా అది నిర్ధారణ రావడం జరిగింది. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా అతను ఆ బండితో పాటు ఇంకొక బైక్ని కూడా చెప్పడం జరిగింది. శేషమహల్ దగ్గర ఒక R15, అలాగే ఆర్ఆర్ హాస్పిటల్ దగ్గర ఒక ఎఫ్జెడ్ వెహికల్, 2 బైకుల్ని అతను మనకి చెప్పడం జరిగింది. అదేవిధంగా అతను ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరుగుతుంది.
అదేవిధంగా అలాగే తాడేపల్లిగూడ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే మీ బైకులు చాలా దొంగతనాలు జరుగుతున్నాయని రిపోర్ట్లు వస్తూ ఉంటాయి. అయితే మీ బైక్ యొక్క తాళం చెవుల్ని చాలామంది నిర్లక్ష్యంగా వదిలేసి షాపులకనో లేకపోతే వేరే చోట వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా లాక్స్ అనే వాటిని ప్రతి 3 నెలలకి లేదా 6 నెలలకి ఒకసారి చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద, అదే వాహనదారుల మీద ఉంది. అదేవిధంగా తాడేపల్లిగూడ పట్టణంలో ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ దొంగతనాలు జరగకుండా ఉండేందుకు కానీ వాళ్ళ చర్యల్లో భాగంగా సీసీ కెమెరాలు అరేంజ్ చేసుకోవాలని, అలాగే వాణిజ్య సముదాయాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా సీసీ కెమెరాలు అరేంజ్ చేసుకుంటే ఈ దొంగల్ని మనం ఒకవేళ దొంగతనం జరిగినా కానీ వాళ్ళని ఈజీగా మనం పోలీసులు గుర్తుపట్టి వాళ్ళని అరెస్ట్ చేసే విధంగా, వాళ్ళ పోగొట్టుకున్న డబ్బులు తిరిగి ఇచ్చే విధంగా, అలాగే సొత్తుని తిరిగి తెచ్చే విధంగా ఉపయోగపడుతుందని చెప్పేసి మరి విజ్ఞప్తి చేసుకున్నాను. బీజేపీ పట్టణ ఓబీసీ మోర్చా అధ్యక్షులు భీమవరపు వెంకటేశ్వరరావు 63వ జన్మదినోత్సవం పురస్కరించుకుని ఆదివారం రాత్రి గీతామందిరం వద్ద పట్టణ బీజేపీ మాజీ అధ్యక్షులు ముప్పిడి సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగాయి. ఆయనతో బీజేపీ నాయకులు కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ లీడర్ భోగిరెడ్డి ఆదిలక్ష్మి, పట్టణ బీజేపీ కార్యదర్శి పాటే నాగేశ్వరరావు, వన్నెంరెడ్డి నవీన్ కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోట రాంబాబు, ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి విఆర్వీఎల్ నారాయణ, అడప రమేష్ కుమార్, మారిశెట్టి నరసింహమూర్తి, చేకూరి బంగారాజు, గుడిమెట్ల భాస్కర్ రెడ్డి, రాజన్, ఆరు మైనాథన్, ఎగ్గిన సాయిబాబా, జేవి కృష్ణారావు, ఎస్వి రంగారావు, పోతుల రాజు, కె కృష్ణ, పెన్నింటి రామకృష్ణ, మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు పడాల కావ్యలిఖిత, కర్రి విజయకుమారి, రాజన్ సుభాషిణి తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు శ్రీ భీమవరపు వెంకటేశ్వరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారికి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని, వారి జీవితం ప్రశాంతంగా గడపాలని, అదేవిధంగా భారతమాత సేవలో మరింత సేవ చేస్తూ అందరికీ స్ఫూర్తిదాయకంగా జీవించాలని కోరుకుంటూ, వెంకటేశ్వరరావు గారు మరి నిబద్ధత గల భారతీయ జనతా పార్టీ నాయకుడు, కార్యకర్త. మరి ఆయన ఏ కార్యక్రమం చేసినా కూడా ఓబీసీ మోర్చా కానీ బీజేపీలో కానీ మరి ఏ కార్యక్రమం చేసినా కూడా మంచి కార్యక్రమాలు సక్సెస్ చేయడంలో ముందంజలో ఉంటారు. కాబట్టి ప్రతి కార్యకర్తలు కూడా మనం గౌరవించుకోవాలనే ఉద్దేశంతో మరి 4 రోజుల క్రితం పట్టణ ప్రధాన కార్యదర్శి వన్నెరెడ్డి నవీన్ కుమార్ గారి పుట్టినరోజు చేయడం జరిగింది. ఈ రోజున భీమవరం వెంకటేశ్వర గారు పుట్టినరోజు. మరి మేము ఇక్కడి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ క్రియాశీల సభ్యులు మరి ఎవరున్నా సరే భారతీయ జనతా పార్టీ పట్టణంలో వాళ్ళకి పుట్టినరోజు కార్యక్రమం మా తెలిస్తే వాళ్ళకి మరి వెంటనే వాళ్ళకి ఆ ఘనంగా పుట్టినరోజు చేయాలని కూడా మేము తీర్మానించడం జరిగింది. కాబట్టి మరి మనం ఐకమత్యంగా అందరూ కూడా ఉండి భారతీయ జనతా పార్టీని పటిష్టంగా తీసుకెళ్లాలని మరి భావిస్తున్నాం. నా పుట్టినరోజు సందర్భంగా ముప్పిడి సురేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తలు, అతిరథ మహారథులందరూ వచ్చి నా పుట్టినరోజు ఈవేళ ఇలా జరిపించినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. పేరున ప్రతి ఒక్కరికి కూడా నేను వాళ్ళకి శుభాకాంక్షలు చెప్తున్నాను నా పుట్టినరోజు వచ్చినందుకు. ఎందుకంటే సురేష్ రెడ్డి గారు కానివ్వండి, మన నవీన్ గారు కానివ్వండి, కోట రాంబాబు గారు కానివ్వండి, ఇంకా పేరున మారిశెట్టి నరసింహమూర్తి గారు కానివ్వండి, ఆదిలక్ష్మి గారు కానివ్వండి, ఎవరైనా ఇవాళ నా జీవితంలో ఎప్పుడూ కూడా ఇటువంటి పుట్టినరోజు నేను జరుపుకోలేదు. ఇప్పటి వరకు కూడా ఇటువంటి పుట్టినరోజు జరుపుకున్నందుకు నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. మా బీజేపీ నాయకులతోటి, కుటుంబ సభ్యులతోటి పేరున ప్రతి ఒక్కరికి ఏ పేరు మర్చిపోయినా వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు. స్థానిక 32వ వార్డు కడకట్టలోని శ్రీ గోగులమ్మ అమ్మవారి ద్వితీయ జాతర మహోత్సవాల సందర్భంగా జాతర కమిటీ అధ్యక్షులు రామిశెట్టి సురేష్ పలువురి అధికారులను కలిసి జాతర ఆహ్వాన పత్రాన్ని అందించారు. తహసీల్దార్ సునీల్ కుమార్, సిఐ ఆదిప్రసాద్, మున్సిపల్ కమిషనర్ యేసుబాబులకు ఆహ్వాన పత్రికలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ, అడబాల నారాయణమూర్తి, రౌతి సోమరాజు, రామిశెట్టి వెంకటేశ్వరరావు, వడ్డికాసులు, గాది శ్రీను, పాలప్రసాద్, పెన్నాడ ప్రసాద్, రావూరి రమేష్, సురేష్, అంజీ తదితరులు పాల్గొన్నారు. గోగులమ్మ ఆలయ మహిళా కమిటీ సభ్యులు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సతీమణి అనురాధను కూడా కలిసి ఆహ్వాన పత్రికను ఇచ్చి రావాలని విజ్ఞప్తి చేశారు.
గోగులమ్మ తల్లి మరి ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా రేపు 28వ తారీఖు నుంచి మరి సాయంత్రం 4:30కి ప్రభుత్వ మన తాడేపూడి నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు దంపతులచే మరి ప్రారంభించడం జరుగుతుంది. మరి 28వ తారీఖు నుంచి మరి 9వ తారీఖు వరకు కూడా ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. సుమారు మరి తాడేపూడి మున్సిపల్ చైర్మన్గా మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఉన్నప్పుడు, అలాగే 32వ వార్డు కౌన్సిలర్గా రామచెట్టి సురేష్ గారు ఉన్న ఆధ్వర్యంలో మరి ఆ రోజున మరి ఈ ఉత్సవాలు ఎప్పటి నుంచో చేసుకునేవారు. ఆ రోజు నుంచి మరి ఆ ఉత్సవాలు చేయాలని అక్కడ గుడి కట్టాలని ఒక ఆలోచనతో మరి గోగులమ్మ గుడి కట్టడం, చాలా అంగరంగ వైభవంగా మరి ఆ రోజు జాతర చేయడం, తర్వాత మళ్ళీ 7 సంవత్సరాలకి మళ్ళీ ఎమ్మెల్యేగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు వచ్చిన తర్వాత మళ్ళీ జాతర మహోత్సవాలు ఎంతో బాగా జరుగుతున్నాయి. మరి దీనికి అందరూ కూడా అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా వచ్చి అమ్మవారి ఆశీస్సులు ఉండాలి. అందరూ కూడా సహాయ సహకారాలు అందించి మరి తాడేపూడి నియోజకవర్గంలోనే గోగులమ్మ ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరగాలి. కడకట్ల 32వ వార్డు శ్రీ శ్రీ గోగులమ్మ తల్లి జాతర మహోత్సవాల సందర్భంగా మరి గతంలో ఫస్ట్ టైం 2018లో మరి స్థానిక ఎమ్మెల్యే అప్పటి బొలిశెట్టి శ్రీనివాస్ గారు మున్సిపల్ చైర్మన్గా వారి ఆధ్వర్యంలో మరి విజయవంతంగా ఆ కార్యక్రమాలన్నీ జరిపించుకున్నాం. మరి వాళ్ళు ఇప్పుడు కూడా మరి వారు ఎమ్మెల్యేగా ఉండగా మళ్ళీ జాతర 7 సంవత్సరాల తర్వాత జాతర రావడం జరిగింది. మరి ఈ జాతర మహోత్సవానికి కూడా మరి పెద్దలు మరి స్థానిక ఎమ్మెల్యే శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు విప్పు మరి వారి దంపతుల చేతుల మీదుగా 29 సాయంత్రం 4:20 ముహూర్తం వచ్చింది. మరి వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం మొదలెట్టడం జరుగుతుంది. అలాగే మరి ఈ కడకట్ల మొత్తం అందరూ కూడా పట్టణంలో కూడా పెద్దలందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఈ జాతర మహోత్సవానికి మరి పట్టణంలో ఉన్న ఆడపడుచులు, మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున మరి దర్శనం చేసుకుని అమ్మవారు గోగులమ్మ తల్లి వారి దర్శనం చేసుకొని మరి తీర్థప్రసాదాలు సేకరించవలసిందిగా నుంచి 29వ తారీఖు నుంచి మరి జరగబో గోగులమ్మ గారి ఉత్సవంలో కడకట్టలో గోగులమ్మ గారి ఉత్సవంలో భాగంగా మరి వేళ మా పెద్దలందరికీ కూడా ఇన్విటేషన్స్ ఇవ్వడం జరిగింది. మరి అలాగే ఈ కార్యక్రమంలో మన రామచెట్టి సురేష్ గారి మిత్రబృందం అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని మరి ఆ కార్యక్రమాన్ని చాలా జయప్రదం చేయగలరని చెప్పి నేను కోరుకుంటూ ఆశిస్తున్నా. అలాగే రేపు 29 నుంచి 8వ తారీఖు వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. అయితే ఈ ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో మరి వారు భారీ ఎత్తున ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి గుణంలో ఉన్నటువంటి 50 మంది ప్రజలు హాజరయ్యి ఆ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేయాలని చెప్పేసి కోరుకుంటూ, స్థానిక పెద్ద శివాలయంలో సోమవారం సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం ఆచంట గంట్లావతి దివ్య ఆశీస్సులతో వారి కుమారుడు సుబ్రహ్మణ్యం, పార్వతీ దంపతులు వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామివారి దేవాలయం పెద్ద శివాలయం నందు ఈరోజు సోమవారం సందర్భంగా ఉదయం 5 గంటలకి స్వామివారికి విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించబడింది. అలాగే 6 గంటల నుంచి ప్రసాద వితరణ, అలాగే 12 గంటల నుంచి అన్నసమారాధన నిర్వహించడం జరిగింది. ఈ రోజున ఉదయం ప్రసాదం మరియు అన్నసమారాధన దాతలు మన ఆచంట రామారావు గారు, అలాగే వారి ధర్మపత్ని స్వర్గీయ శ్రీ ఆచంట గంటావతి గారి దివ్యాశీస్సులతో వారి కుమారుడు ఆచంట సుబ్రహ్మణ్యం బాబీ గారు, వారి ధర్మపత్ని పార్వతీ దంపతులు, వారి కుమారుడు నటరాజ్, అలాగే వారి కుమార్తె కనకగంటాదేవి, వారి అల్లుడు దుర్గా ప్రసన్న కుమార్, అలాగే వారి మనుమరాలు యాహ్నిది, పార్వతీది, వారి కుటుంబ సభ్యులచే ఈ రోజున ఉదయం నుంచి ప్రసాదం మరియు అన్నసమారాధన నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క అన్నసమారాధనకి భక్తులు విశేషంగా తల్లి వచ్చి శివప్రసాదం స్వీకరించబడింది. అన్ని దానాల్లో కూడా అన్నదానం గొప్పదానం ఉంటుంది. అలాగే ఈ రోజున అన్నదానం నిర్వహించిన దాతలకి ఆ పరమేశ్వరుడు ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, అలాగే ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహించే శక్తిని ఆ సుబ్రహ్మణ్యం గారికి పరమేశ్వరుడు ప్రసాదించాలని అన్నదాని కమ్మ గారిని కోరి ప్రార్థిస్తున్నాను. స్థానిక శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయ అధికారి వి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వేసవి శిక్షణ తరగతులు ఆహ్లాదకరంగా జరుగుతున్నాయి.
దీనిలో భాగంగా సోమవారం ప్రతి వీరాస్వామి, ఏ జనార్దన్ రావు, కోపల్లి శ్రీనివాసరావు, జి బాపయ్య శర్మ విద్యార్థులకు వివిధ అంశాలపై బోధించి సమగ్ర అవగాహన కల్పించారు. హనుమాన్ జయంతి పూర్తయిన సందర్భంగా రామచంద్రరావుపేటలోని శ్రీకృష్ణ యోగ ధ్యాన మందిరం నందు సోమవారం శ్రీరామ ఆంజనేయ హోమాన్ని నిర్వహించారు. వేద పండితులు మర్ల సూర్యనారాయణ శర్మ బ్రహ్మత్వ్యంలో ఆలయ అర్చకులు యువటూరు శశికాంత్ శర్మ, శ్రీలక్ష్మి దంపతులు క్రతువును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పైబోయిన రఘు, పిడుగు నాగమోహన్ రావు, ఇందుకూరి మోహనరాజులు ఆధ్వర్యం వహించారు. ఆదివారం రాత్రి గణేష్ కుమారి శర్మ భగవద్గీతలోని భక్తి యోగంపై వేసవి ఉచిత శిక్షణ తరగతులు బోధించారు. దోమకాటు ఆరోగ్యానికి చేటని ప్రజలందరూ పరిసరాల పరిశుభ్రతతో దోమలను నివారించుకోవచ్చని తాడేపల్లిగూడెం మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు సూచించారు. పట్టణంలోని 9వ వార్డులో జరుగుతున్న వెక్టార్ కంట్రోల్ హైజీన్ కార్యక్రమాల పరిశీలన, అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు వెంకటలక్ష్మి, ఆరోగ్య సహాయకులు కాంతారావు, అంగన్వాడీ సిబ్బంది ఆశాలు, స్వాతి, దుర్గా తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.